Hi dear students and parents, welcome back to NEET Hunt channel NEET UG 2026. సో ఫస్ట్ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయింది అండ్ 21కి మళ్ళీ రీనీట్ ఉంది, మీ అందరికి తెలుసది. సో యాక్చువల్గా మొన్న జరిగిన ఎగ్జామ్లో ఒక 65 to 70 మార్క్స్ కట్ ఆఫ్స్ అయితే పెరిగాయి. అంటే పేపర్ కాస్త ఈజీగా వచ్చింది. అండ్ ఈసారి పేపర్ ఎలా వస్తుంది అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు. అండ్ దాదాపుగా ఇంకా హార్డ్ వస్తుందా లేకపోతే ఈజీ వస్తుందా, ఎలా వస్తుంది అనేది ఎవరైనా గెస్ మాత్రమే చేయగలరు. ఆల్రెడీ ఒక 15 మినిట్స్ టైమింగ్ అయితే పెంచారు. అండ్ దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని హార్డ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే మోడరేట్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది మనం పేపర్ చూడగానే మనం చెప్పవచ్చు. అంతకుముందు అయితే చెప్పడం ఎవరికైనా కూడా చాలా కష్టమే. సో అంత ఈజీగా అయితే ఉండకపోవచ్చు, కాస్త మోడరేట్గా ఉండే ఛాన్స్ ఉందని అయితే అనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కట్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా మనం జరిగిన నీట్ ఎగ్జామ్తో చేసాం. మన ఛానల్లో ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది ఇప్పుడు. సో యాక్చువల్గా 2025-26 కట్ ఆఫ్ బేస్ చేసుకుని మనం ఏ కట్ ఆఫ్ అయినా చేస్తుంటాం. సో చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ కంప్లీట్ కౌన్సిలింగ్ అయిపోయే వరకు ఎంటైర్ అప్డేట్స్ కోసం. అండ్ మన పర్సనల్ గైడెన్స్ కావాలంటే మర్చిపోకండి, రిజిస్ట్రేషన్తో సహా మీకు అలాట్మెంట్ వచ్చే వరకు అన్నీ మేమే చూసుకుంటాం, చేస్తాం. సో ఈ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో, లేకపోతే కాల్ అయినా చేయొచ్చు. మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే మాట్లాడవచ్చు. సో మనం ఇది ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది కట్ ఆఫ్ అని చూస్తే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీది. సో ఆంధ్ర యూనివర్సిటీ గవర్నమెంట్ ఓపెన్ 500 487. సో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి మన దగ్గర. మెరిట్ లిస్ట్, ఎంతమంది అప్లై చేశారు, ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకైతే ఇప్పుడు అంత పెద్ద అవసరం లేదు. ఒక ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ మార్క్స్ అయితే చూసుకోవచ్చు మీరు. దాదాపు 23 లక్షల మంది రాసే దగ్గర మనకి ఒక 50 నుంచి 60 వేల ర్యాంక్ వరకు వస్తే ఓపెన్లో సీట్ వస్తుంది. అంటే ఎంత హైలీ కాంపిటీషన్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. బీసీఏలో 70,000 నుంచి 1,00,000 వరకు, బీసీబీలో ఇంత వస్తుంది. సో ఈ ర్యాంక్స్ అయితే మారవు, ఈ మార్క్స్ అయితే మారుతూ ఉంటాయి. పేపర్ యొక్క టఫ్నెస్ను బట్టి మార్క్స్ అయితే మారుతూ ఉంటాయి. అది ఎలా ఉంది డిఫికల్టీ లెవెల్ని బట్టి మార్క్స్ మారుతుంటాయి, కానీ ర్యాంక్స్ అయితే మారవు. సో ఒకసారి ఎగ్జామ్ అయిన వెంటనే వితిన్ 10 మినిట్స్, వితిన్ 30 మినిట్స్లో మనకు కట్ ఆఫ్ అయితే ఐడియా వస్తుంది. మన ఛానల్లో వెంటనే వీడియో కూడా వస్తుంది. సో ఇంక ఎగ్జామ్కి టైం ఉంది. కాకపోతే మీరు ఈ ర్యాంకులను దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ది ఏమో గవర్నమెంట్ కాలేజీలో రావడానికి, సెకండ్ ఏమో ప్రైవేట్ కాలేజీలో రావడానికి. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. సో ఇవన్నీ కట్ ఆఫ్స్ అనమాట. సో ఈ SC2 అండ్ BCB ఇక్కడ అన్నీ ఉన్నాయి క్లియర్గా, మీరు ర్యాంక్స్ ఇవన్నీ చూడొచ్చు. సో పోయినసారి అంటే మనకు ఫస్ట్ ఎగ్జామ్కు 65 మార్క్స్ వేరియేషన్ ఉంది, అంటే పెరిగింది 65 మార్క్స్ పోయినసారి కంటే. ఈసారి మరి దాదాపు ఒక 45 to 50 పెరగొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అది పేపర్ డిఫికల్టీ లెవెల్ చూశాకే మనకి ఎప్పుడైనా అర్థమైపోతుంది. అండ్ SVలో చూస్తే ఓపెన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ రావాలంటే 62,000 నుంచి 90,000, దగ్గర 22 లక్షల మంది రాసిన దగ్గర ఆల్ ఇండియా ర్యాంక్ 62,000 నుంచి 90,000 మధ్య. అంటే అర్థం చేసుకోండి ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనేది. సో చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. కాకపోతే అందరు సీరియస్గా రాయారు కదా. సో పోయినసారి ఎలాగో మనకు ఒక నీట్ ఎగ్జామ్లో వచ్చిన స్టూడెంట్స్కి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అదే కాన్ఫిడెన్స్తోని అది బెస్ట్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ రాయండి. మాకు ఒకసారి వచ్చింది కదా, మిస్ అయిపోయిందని అసలు ఫీల్ కావద్దు. ఒకసారి వచ్చిన వారికి మళ్ళీ ఎందుకు రాదు, మళ్ళీ మీరు గట్టిగా ట్రై చేయండి, ఇంకొన్ని పెంచుకోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీలో ఉంది కాబట్టి మీకు ఆ మార్క్స్ వచ్చాయి. ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువ వస్తాయని పాజిటివ్గా ఆలోచించండి. సో ఇదన్నమాట. BCAలో అయితే 1,00,000 నుంచి 1,30,000, BCB అయితే 92 నుంచి 1,28,000, BCE ఈ విధంగా అయితే మార్క్స్ ఉన్నాయి. సో ఇవైతే మార్క్స్ అయితే మారుతాయి, కానీ ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే అదే విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే సో ఓవరాల్గా ST 390 376 అంటే ఇది ఒక 2,50,000 వరకు, 2,50,000 వరకు ర్యాంక్ వస్తే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది టోటల్గా ఆల్ ఇండియా ర్యాంక్. ఓకేనా. సో ఇదైతే మనకు కట్ ఆఫ్స్. ఇవి ఫ్రీ సీట్ కన్నమాట. ఫ్రీ సీట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ కోసం. ఇదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంటైర్ డేటా. అంటే నేను అన్నీ చెప్పలేదు మీకు, కానీ మీకు ఇక్కడ రౌండ్ ఫిగర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఆల్ ఇండియా ర్యాంక్ పక్కన ఇంకా డిస్ప్లేలు ఇవన్నీ ఉన్నాయి, అవి ఇప్పుడు అవసరం లేదు. కాకపోతే ఈ మార్క్స్ ఈ ర్యాంక్స్ కంటే కొంచెం ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి ఖచ్చితంగా, అట్లీస్ట్ ఒక 50 వరకైనా. ఇంకా అది పేపర్ డిఫికల్టీ లెవెల్ మీదనే డిపెండ్ అయితే ఉంటుంది. ఈసారి అయితే ఎక్కడ లీకులు కావద్దని అయితే మనం ఆశిద్దాం. నిజమైన స్టూడెంట్కే న్యాయం జరగాలి. ఇలా మన కాపీ కొట్టి ఇలా రకరకాల దానివల్ల అసలు సీట్ రావడానికి కష్టం అవుతుందంటే ఇందులో పేపర్ లీకులు, మళ్ళీ మిస్ అవ్వడు, ఇదైతే చాలా దురదృష్టకరం నిజంగా.
ఈసారి బెస్ట్ జరుగుతుంది క్లెవర్స్ కనైతే ఆశిద్దాం. కంపేర్ టు ఆంధ్ర, తెలంగాణ కాస్త పరిస్థితులు అయితే కొంచెం ఈజీగానే ఉంటాయి. ఫస్ట్ టైం ఎవరైతే ఫస్ట్ నీట్లో 2026లో మార్క్స్ వచ్చి ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల బాధపడకండి మీరు. ఎందుకంటే కొంచెం ఈజీ తెలంగాణలో ఆంధ్రతో పోలిస్తే. మళ్ళీ మీరు బెటర్గా కొట్టడానికి ట్రై చేయండి. ఒకటే, మీరు ఎంత నర్వస్ అయితే అన్ని మార్క్స్ తగ్గుతాయి. రెట్టించిన ఉత్సాహంతోనే ఎగ్జామ్ అయితే రాయండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీలో ఆ టాలెంట్ ఉంది కాబట్టి మీకు ఒకసారి ఆల్రెడీ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు సెకండ్ దాంట్లో కూడా మీకు వస్తాయి. అదే కాన్ఫిడెన్స్తో రాయండి. ఎందుకంటే హోప్ మనమైతే కష్టపడ్డ వాళ్ళకి మంచి జరుగుతుందని ఆశిద్దాం ఈసారి డెఫినెట్గా. అండ్ ఓపెన్ అయితే 403 అంటే దాదాపు 2 లక్షల వరకు వచ్చిన ప్రైవేట్లో వస్తుంది. గవర్నమెంట్లో అయితే 1,80,000. ఇదే విధంగా ఇది ప్రైవేట్ ఆల్ ఇండియా ర్యాంక్, గవర్నమెంట్ ఆల్ ఇండియా ర్యాంక్. ఓకే, కొంచెం జాగ్రత్తగానే ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఈసారి కొంచెం కట్ ఆఫ్ అయితే పెరగవచ్చు. అండ్ బీసీఏకి లీస్ట్ ఉంటుంది 3 లక్షల వరకు, 3,50,000 వరకు ఉంటుంది. బీసీసీ ఇది ఇవన్నీ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. బీసీఏ, బీసీడి ఒక 50 మార్క్స్ అయితే దాదాపు పెరుగుతుందని మనం అనుకోవచ్చు. కానీ పేపర్ డిఫికల్టీ లెవెల్ మీదనే ఏదైనా డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి ఎగ్జామ్ అయిన వెంటనే 1 అవర్లో మనకి కట్ ఆఫ్ అనేది ఒక 80% అక్కడ మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఎంతవరకు కట్ కావచ్చు అనేటువంటిది. సో బీసీఈ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కట్ ఆఫ్స్ అన్నమాట. ఇవి ఆల్ ఇండియా ర్యాంక్స్. ఒకసారి మీకు రివైండ్ చేద్దామని ఇవి మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి మీకు మోటివేషన్లా ఉంటుందని చెప్పి. సో ఇవన్నమాట ఆల్ ఇండియా ర్యాంక్స్. ప్రతి ఒక్కరు మీరు ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ చూసుకోండి. అండ్ ఈ మార్క్స్ అండ్ పేపర్ మీకు ఒకవేళ డిఫికల్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అనిపించిందంటే అది అందరికి కూడా డిఫికల్ట్గానే ఉంటుంది. ఎందుకంటే మీరు అంత కష్టపడి రాసేటప్పుడు నాకు ఒక్కరికే ఇలా ఉంటుందని అనుకోకండి. సో ఆబ్వియస్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి క్షణం కూడా కాన్ఫిడెన్స్తో రాయండి. నేను రాయలేకపోతున్నానంటే మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అనుకొని రాయండి. సో నాకు ఎలాగో ఇవి రావట్లేదు ఇంకా అయిపోయిందని అస్సలే అనుకోవద్దు. మీరైతే ఆ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ కంప్లీట్ చేయండి. అండ్ ఆ రిజల్ట్స్ తర్వాత సంగతి, దానికి ఏమొస్తుంది అనేది మీకు బయటకు వచ్చిన వెంటనే మీకు అర్థమైపోతుంది. సో ఇవన్నమాట మీకైతే బేసిక్ కట్ ఆఫ్స్ అయితే ఇక్కడ ఫ్రీ సీట్లకు చూడొచ్చు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. ఓకేనా? సో అందుకోసం మీరు రిలాక్స్గా ప్రిపరేషన్లో ఉంటారని చెప్పి ఎలాంటి వీడియోస్ అయితే చేయడం లేదు. ఇక నుంచి కొన్ని వీడియోస్ మీకు యూస్ఫుల్ ఉండేటివి అయితే చేస్తాను. ఇక కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎవరికైనా మన హెల్ప్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ లేకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి.